దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు క్రతువుకు రంగం సిద్ధమైంది. కౌంటింగ్ ప్రక్రియ శనివారం సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలతో పాటు నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కూడా రేపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం మహారాష్ట్ర వ్యాప్తంగా 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 288 మంది కౌంటింగ్ పరిశీలకులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని పర్యవేక్షిస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. నాందేడ్ లోక్సభ ఉప ఎన్నికలో కౌంటింగ్ను పర్యవేక్షించేందుకు 2 పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. సెంట్రల్ భద్రతా బలగాలు, రాష్ట్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్ర పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు సీసీటీవీ నిఘాలో ఉన్నాయని, వాటి ఫుటేజీని అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. పరిశీలకులు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలను తెరవనున్నట్లు చెప్పారు. ముంబైలో 36 కౌంటింగ్ కేంద్రాలకు 300 మీటర్ల దూరం వరకు ప్రజలు గుమిగూడడాన్ని పోలీసులు నిషేధించారు. నవంబర్ 24 అర్ధరాత్రి వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20న 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 66.05% పోలింగ్ నమోదైంది. అదే రోజు నాందేడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో 67.81% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలోని బీజేపీ 149, శివసేన సిందే పార్టీ 81, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్ 101, శివసేన యూబీటీ 95, ఎన్సీపీ ఎస్పీ 86 స్థానాల్లో బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో అధికారం చేపట్టడానికి 145 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తూ ఉండడంతో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశముందని సమాచారం.